నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినిమా రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటిదాకా స్టార్ మేకర్స్ అని చెప్పవచ్చు. మీరు కూడా కొన్ని సినిమాలు తీశారు. సో అయినా సరే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు గుర్తుకొస్తారు అంటనే? ఇప్పుడు పాలిటిక్స్ లో కింగ్ మేకర్ లాగా సినిమాల్లో ఫిలిం మేకర్స్ అలాగే స్టార్ మేకర్స్ ఉన్నారు. స్టార్ ని తయారు చేసేటటువంటి దర్శకులు, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళలో కె రాఘవేంద్రరావు గారిని స్టార్ మేకర్ గా చెప్పుకోవచ్చు. కె రాఘవేంద్రరావు గారి చేతిలో పడ్డ ప్రతి హీరో నిలబడ్డాడు. ప్రతి హీరోయిన్ కూడా చాలా సక్సెస్ఫుల్ కెరీర్ సాగించింది. ఈయన నేపథ్యం ఏంటంటే కోవెలమూడి వాళ్ళ ఇంటి పేరు. వీళ్ళ కోవెలమూడి కేఎస్ ప్రకాశరావు గారు, కోవెలమూడి సూర్యప్రకాశరావు గారి అబ్బాయి ఇతను. వీళ్ళ ఫాదరు హీరో, వాళ్ళ ఫాదర్ హీరో చేశాడు. రాఘవేంద్ర గారి ఫాదర్, రాఘవేంద్ర గారి ఫాదరు కేఎస్ ప్రకాశరావు గారు హీరోగా చేశాడు. మంచి హైటు, మంచి ముక్కు, మంచి కన్ను. తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఆయన డైరెక్టర్ అయ్యి తర్వాత స్టూడియో కట్టాడు, అది ప్రకాష్ స్టూడియో. సో చిన్నప్పటి నుంచి రాఘవేంద్రరావు గారికి ఈ ఫిలిం నేపథ్యం ఉన్నది. సో మొట్టమొదట ఈయనేమో చదువుకునేటప్పుడు కేఎస్ ప్రకాశరావు గారు ఇంటర్ అయిన తర్వాత సినిమాల్లోకి రావచ్చు కదా అని అడిగాడు. అడిగితే నేను అప్పుడే సినిమాల్లోకి రాను, నేను డిగ్రీ చేసిన తర్వాత వస్తాను, ఎందుకంటే సినిమాల్లో రాణించకపోతే డిగ్రీ చేతుల్లో ఉంటే ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకచ్చు అని అప్పటి నుంచే ఒక జీవితం మీద ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఈయన సినిమా ఫీల్డ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ పాండవ వనవాసం కమలాకర కామేశ్వరరావు గారి దగ్గర అప్రెంటిస్గా చేరాడు. పాండవ వనవాసం తర్వాత ఒక 2-3 సినిమాలు చేశాడు. చేసిన తర్వాత కేఎస్ ప్రకాశరావు గారి దగ్గరికి వచ్చాడు. కేఎస్ ప్రకాశరావు గారి దగ్గరగా కొన్నాళ్ళు చేశాడు. చేసిన తర్వాత అన్ని శాఖల్లోని కేఎస్ ప్రకాశరావు గారికి అన్ని శాఖల మీద ఎటువంటి అవగాహన ఉందో ఈయన కూడా ఆ అవగాహన తెచ్చుకున్నాడు. ఎందుకంటే తండ్రి హీరోగా చేశాడు, స్టూడియో ఓనర్గా ఉన్నాడు, తర్వాత మంచి దర్శకుల పేరు ఉంది. సో తండ్రి పేరు నిలబెట్టాలి కదా, అందుకోసమని అన్ని క్రాఫ్ట్ల మీద అవగాహన తెలుసుకొని ఒక మంచి రామానాయుడు దగ్గర కొన్ని సినిమాలు కో డైరెక్టర్గా చేశాడు. చేసిన తర్వాత రామానాయుడు గారు అన్నాడు, ఇతను కాస్త సిన్సియర్గా పనిచేయటం చూసి డైరెక్టర్ని చేద్దామని అనుకున్నాడు. ఈలోగా బయట అవకాశం వచ్చింది ఈయనకి డైరెక్టర్గా. అది బాబు అని సినిమా సోమన్ బాబుతో తీశాడు, బాబు అని. అది మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది ఆయనకి. సో ఆ ఫ్రెండ్స్ సర్కిల్తో బాగా మంచి బడ్జెట్ పెట్టి చాలా రిచ్గా తీశారు ఆ సినిమా. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే టేకింగ్ అది బాగుందని అన్నారు, కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవటంతో తర్వాత సెకండ్ పిక్చరు క్రాంతి గారి దగ్గర జ్యోతి అనేటటువంటి సినిమా చేశాడు. ఆ జ్యోతి అనేటటువంటి సినిమాలో మెయిన్ క్యాస్టింగు జయసుధ. ఆ తమాషా అయినటువంటి కథ. క్రాంతి కుమార్ గారి కథలన్నీ చాలా డిఫరెంట్గా వైవిధ్యంగా ఉంటాయి. పరిస్థితుల ప్రభావం వల్ల ఒక అమ్మాయి ముసలాన్ని పెళ్లి చేసుకోవటం, అది ముసలాడి క్యారెక్టర్ గుమ్మడి గారు వేశారు. ఆ సబ్జెక్టుని డీల్ చేయటం కూడా కొంచెం కష్టమే. అయితే క్రాంతి కుమార్ గారి ఆయన ఉండేటటువంటి నాలెడ్జ్లో ఆయనకి మంచి చదువురి, పుస్తకాలు నవల్స్ బాగా చదువుతాడు. సో ఆ సినిమా మాత్రం జాగ్రత్తగా చేశారు. ఆ సినిమా బాగా ఆడింది. దానితో ఆయన సక్సెస్ స్టార్ట్ అయిందనమాట. తర్వాత హీ బికేమ్ ఏ ట్రెండ్ సెట్టర్ రాఘవేంద్రరావు గారు. ఎలా అంటే ఎన్టీ రామారావు గారితో ఆయన తీసినటువంటి అడవి రాముడు ప్రముఖంగా చెప్పుకోవాలి. అడవి రాముడు అనేటటువంటి సినిమా ఎన్టీ రామారావు గారు చేసేటటువంటి ఆ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్ అయ్యుండి అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దానికి అసలు పెద్ద కథ అది. ఎన్టీ రామారావు గారిని ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చూపించి సినిమా అంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చూపించారు.
అప్పటికే వేటి సుందరరామూర్తి గారు, జంధ్యాల గారు మంచి ఫామ్లోకి వచ్చారు. వాళ్ళిద్దరిని జంధ్యాల గారిని రైటర్గా పెట్టుకున్నాడు. వేటి సుందరరామూర్తి గారి పాటలు మంచి మాస్ మసాలా పాటలు అనమాట. వాళ్ళిద్దరిని పెట్టుకొని అడవి రాముడు అనేటువంటి కథను తయారు చేసి ఎన్టీ రామారావు గారిని కొంచెం బాగా మాస్ హీరోగా చూపిద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఉండి తర్వాత హీరోయిన్ని ఎవరిని వేద్దాము అనేటటువంటి ఆలోచన వచ్చేటప్పుడు అప్పటికే శ్రీదేవి కాస్త పెద్దదైంది, కాస్త బాడీ కూడా పెరిగింది, స్ట్రక్చర్ అది వచ్చింది. శ్రీదేవిని హీరోయిన్గా చేద్దాం అనేటటువంటి ఆలోచన వచ్చింది రాఘవేంద్రరావు గారికి. అయితే మరి శ్రీదేవి హీరోయిన్ అని రామారావు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన పెద్ద హీరో, అప్పటికే ఇండస్ట్రీలో చాలా పేరు మోసినటువంటి వ్యక్తిగా వెలుగుతున్నాడు కదా ఆయన రామారావు గారికి. సరే ప్రొడ్యూసరు చెప్పమనినా లేకపోతే మీరే చెప్పండి అనేటటువంటి ప్రొడ్యూసరు మొత్తానికి నెమ్మదిగా రాఘవేంద్రరావు గారు వెళ్ళి రామారావు గారి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా చెవిని వేశాడు. ఎందుకంటే శ్రీదేవిని ఆయన హీరోయిన్గా తన పక్కన ఒప్పుకుంటాడా లేదో అనేటటువంటి డౌట్. ఎందుకంటే బడిపంతుల్లో ఓల్డ్ క్యారెక్టర్ చేశాడు రామారావు గారు. ఆ రామారావు గారికి ఆ క్యారెక్టర్ దగ్గర శ్రీదేవి మనవరాలుగా యాక్ట్ చేసింది. సో అంత చిన్నపిల్లని హీరోగా ఆయన యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేటువంటి డౌట్తో వెళ్ళారనమాట. వెళ్ళి సార్ హీరోయిన్ని అనుకున్నామండి, ఎవరు అనుకున్నారన్నారు. అని అంటే అదే 13 సంవత్సరాలండి ఆ అమ్మాయికి, మీ పక్కన వేద్దామని అనుకుంటాం, బాగుంది స్ట్రక్చర్ అది బాగుంది అని అంటే అప్పుడు శ్రీదేవి 13-14 ఏళ్ల వయసు అంతే అంతే. అయితే అప్పుడు షీ గ్రోన్ అప్, బాగా గ్లామర్గా తయారైంది. ఇప్పుడు రామారావు గారి ఏజ్ని తగ్గించి చూపించాలి మేకప్లు, ఈ అమ్మాయిని కాస్త పెంచి చూపించాలి. అయితే ఒకసారి రాఘవేంద్రరావు గారి ఇంటర్వ్యూలో శ్రీదేవి కూడా చెప్పింది, రాఘవేంద్రరావు గారు వెళ్ళి 13 ఏళ్ళండి ఆ అమ్మాయికి అని అంటే, అయితే మనకి 13 ఏళ్ళే అన్నారంట రామారావు గారు. అంటే డైరెక్టర్స్ సినీ మాయ కదా ఇది. సో ముసలోడిని పడిచోడుగా చూపించవచ్చు, పడిచోడిని ముసలోడిగా చూపించవచ్చు. సో మేకప్, విగ్గు, కాస్ట్యూమ్ అదంతా వేసి సినిమాయ, సినిమా వాళ్ళు ఏమన్నా చేయగలరు. అయితే ఆఖరికి మొత్తానికి లక్కీగా రామారావు గారు చాలా లైటర్ వెయిన్లో తీసుకొని జోవియల్గా బాగున్నాడు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ చేరవేసేటప్పుడు ఆయన మూడు కూడా బాగుంది. ఆయన దగ్గరికి వెళ్ళటానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే ఆయన షార్ట్ చేసి తర్వాత కూర్చుంటాడు, కూర్చొని చిన్న కునుకు తీస్తాడు. సో అప్పుడు ఆయన డిస్టర్బ్ చేయటానికి ఎవరు వెళ్ళరు. తర్వాత ఆయనతో ఏ విషయం చెప్పాలన్నా కూడా కాస్త భయపడుతూ చెప్తారు. ఎందుకంటే హీ వాజ్ లీడింగ్ ది ఇండస్ట్రీ. ఒక హీరోగా, మంచి హీరోగా, బాగా మంచి సినిమాలతో చలనచిత్ర పరిశ్రమలో చాలా అప్పటికే బాగా పెరిగి ఉన్నటువంటి వ్యక్తి. చాలా తక్కువ మాట్లాడతాడు ఆయన, ఎక్కువ పనిచేస్తాడు. ఆయన సీరియస్గా ఉంటాడని అనుకుంటారు. అయితే ఆయన భక్తులు కొంతమంది ఉన్నారు, చలపతిరావు అని ఇట్లాంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రం ఆయనతో వెళ్ళి కాస్త చక్కగా మాట్లాడతారు. అందరితో అలా మాట్లాడు ఆయన. అసలు ముందు వెళ్ళటానికి భయపడతారు. నాకు ఎట్లా తెలుసు అంటే, క్రాంతి కుమార్ గారు సినిమాలు తీస్తూ దాసనారాయణ గారితో సర్దార్ పాపారాయుడు సినిమా తీద్దామనేటటువంటి ప్లాన్లో రామారావు గారిని కలిసి రామారావు గారి కాల్ షీట్లు తీసుకుంటే నేను అప్పుడు దాని ముందు చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాను, అగ్నిగుండం అని. సో క్రాంతి కుమార్ గారు రామారావు గారి దగ్గరికి వెళతా ఉంటే నేను కూడా ప్రసాద్ స్టూడియోకి వెళ్ళా. మీరు కూడా? నేను కూడా వెళ్ళా. వెళితే రామారావు గారు అక్కడ ఉంటే ఆ ఫ్లోర్ బయటంతా చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. క్రాంతి కుమార్ లాంటి ప్రొడ్యూసర్ కూడా రామారావు గారు అక్కడ కూర్చుంటే ఇంత దూరంలో ఆయన నిలబడి చాలాసేపు ఉండి, ఆయన కొంచెం అలాగా కదులుతూ ఉండేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి
ఈయన చెప్పాల్సింది చెప్పాడు అనమాట. అలా కాకుండా నేను ఫస్ట్ ఆయనతో ఒక ఫస్ట్ సినిమా అప్రెంటిస్గా చేసిందే నిండు దంపతులు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. సో ఎన్టీ రామారావు గారు ఎంత గంభీరంగా ఉంటారు, యాక్టింగ్లో ఎట్టా ఉంటారు, షార్ట్ అయిపోయిన తర్వాత ఎట్టా ఉంటారు అన్నీ ఆల్రెడీ నేను ఫస్ట్ సినిమాతో చూసిన వాడిని. సో మొత్తానికి అడవి రాముడు సెట్స్ మీదకి వెళ్ళింది, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ చేశారు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. అసలు మ్యూజిక్ కూడా చక్రవర్తి గారి మ్యూజిక్ కూడా చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. అక్కడ నుంచి ఆయన మాస్ హీరోగా, అవుట్ అండ్ అవుట్ మాస్ హీరోగా, అంతకుముందు ఫ్యామిలీ డ్రామాస్ చేసేవాడు ఆయన. తర్వాత ఫోక్లోర్ సినిమాలు చేశాడు. దీనితో ఒక సోషల్ సబ్జెక్ట్ ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో. ఈ అడవుల్లో ఈ ఈ చందనపు వాటిని బ్లాక్లో దోచుకెళ్ళిపోయేటటువంటి దాన్ని పట్టుకునేటటువంటి ఆఫీసర్గా ఈయన ఒక క్యారెక్టర్ అనమాట. సో ఆ సినిమా పెద్ద ట్రెండ్ అయింది.